జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేటికి 26 రోజులు ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకుని మనందరినీ కూడా 27వ రోజులోకి అమ్మ అడుగుపెట్టించింది. ఈ 26 రోజులు కూడా అమ్మ ఎంతో జ్ఞానాన్ని మన అందరికీ కూడా పంచిపెట్టింది. ఈ తిరుప్పావై ద్వారా అమ్మ ఎన్నో తెలియనటువంటి విషయాలు మనందరికీ కూడా తెలియచెప్పింది. చక్కగా శ్రీకృష్ణుని ప్రేమతత్వాన్ని పొందడం కోసం అందరితోనూ అమ్మ వెళుతూ గానం చేస్తూ ఒక్కొక్కరిలో మేలుకొలుపుతూ చక్కగా అమ్మ మనందరికీ కూడా ఈ యొక్క తిరుప్పావై యొక్క సారాంశాన్ని మనకి అమ్మ తెలియజేసింది. భగవత్ప్రేమ పొందాలి అంటే అందరితో పాటు వెళ్ళాలి అని మన వేదం ఏదైతే చెప్తోందో వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని అమ్మ చక్కగా శ్రీకృష్ణుని యొక్క ప్రేమతత్వాన్ని పొందడం కోసం అందరితో పాటు వెళుతూ ఈ 26 రోజుల్లో భాగంగా అమ్మ ఇవాళ 27 రోజులోకి వచ్చింది. ఈ 26 రోజుల్లోనూ అమ్మ మనకి ఏమేమి తెలియజేసింది? ఏదైనా ఒక వ్రతం చేయాలంటే దానికి కాలం అనుకూలించాలి కాబట్టి అమ్మ మొదటి పాసురంలో కాలాన్ని ప్రార్థన చేసింది. రెండో రోజు అమ్మ ఏం చెప్పిందంటే ఏదైనా ఒక వ్రతం చేస్తున్నామంటే చేసేవి చేయకూడనివి ఉంటాయి. అలా భగవంతుని యొక్క చరణాలను మనం పట్టుకోవాలి అంటే ఆ చెయ్యగలిగేవి ఏంటి, నియమాలు ఏంటి తెలుసుకోవాలని అమ్మ చక్కగా 6 నియమాలు చెప్పింది. మూడో రోజు పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే ఏదైతే మనం వ్రతం చేస్తున్నామో ఈ ధనుర్మాస వ్రతం ఇది చేయడం వల్ల మనం పొందేటటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది అమ్మ చాలా స్పష్టంగా చెప్పింది. 4వ రోజు పాసురంలో అమ్మ ఏం చెప్పిందంటే ఈ ధనుర్మాస వ్రతానికి ప్రాథమికంగా మొదట మనం చేయవలసింది స్నానం ఆచరించాలి. ఆ స్నానాన్ని ఈ మార్గశీర్ష స్నానానికి అవసరమైనటువంటి నీరును ఇప్పించమని వర్షదేవుణ్ణి అమ్మ ప్రార్థన చేసింది. 5వ రోజు పాసురంలో అమ్మ యొక్క సకులు చాలా తెలివిగల వాళ్ళు, వేదాంతులు, ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారి మనసులో ఎక్కడో శ్రీకృష్ణ పరమాత్మ ఏంటి, మనకు దర్శనం ఇవ్వటం ఏంటి అని అనుమాన బీజం అనేది ఉంది. అమ్మ అది తెలుసుకుని వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని కనిపెట్టి అమ్మ వాళ్ళ అనుమానాన్ని నివృత్తి చేసింది. ఇంకా 6వ రోజు పాసురంలో అమ్మే తానే స్వయంగా ప్రతి గోపబాలికి ఇంటికి వెళ్ళి అమ్మ మేలుకొలుపుతోంది. మనం అందరం కూడా వెళ్ళాలి, భగవంతుడి యొక్క ప్రేమతత్వాన్ని అందుకోవాలని అమ్మ ప్రతి ఒక్క గోపబాలి ఇంటికి వెళ్తుంది అనమాట. ఇక్కడి నుంచి 10 గోపబాలికలను అమ్మ మేలుకొలుపుతూ వెళ్తుంది. అదే నిజానికి తిరుప్పావై. అమ్మ మొదటి చిన్న గోపబాలికి ఇంటికి వెళ్తుంది. పక్షుల ధ్వనులు వినిపించట్లేదా, ఆలయంలో శంఖధ్వని వినిపించట్లేదా ఓ చిన్నదానా అని అమ్మ సంబోధిస్తూ గోపబాలికని లేపుతుంటే అమ్మాయి లేకపోయేసరికి తన చిన్న గోపబాలిక కాబట్టి అమ్మాయికి తెలియట్లేదని తాను ఎలా లేచాను అనేటటువంటి గుర్తుల్ని అమ్మ ఈ పాసురంలో చెప్పింది. ఇంక 7వ పాసురంలో ఈ గోపబాలికలందరికీ కూడా నాయిక ఒక ఇంట్లో పడుకుంటూ ఉంటుంది. అమ్మ అది గ్రహించి అక్కడికి వెళ్ళి అమ్మా భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి వాటి ఎడబాటు గురించి నీకు అదైనా వినిపిస్తుందా, లేదా గోపబాలికలు అందరూ పెరుగు చిలుకుతున్నారు ఆ పెరుగు చిలికేటటువంటి ధ్వని కూడా వినిపించట్లేదా, ఏమిటమ్మా నువ్వే నాయికగా ఉండి నువ్వు పడుకుంటే ఎలాగా, మనం అందరం కృష్ణతత్వాన్ని పొందడం కోసం వెళ్తున్నాం కదా, నువ్వు లేవమ్మా లే మేలుకో అని అమ్మ 7వ పాసురంలో చెప్పడం జరిగింది. 8వ పాసురంలో
అమ్మ ఏం చెప్పిందంటే గుర్రం రూపంలో వచ్చినటువంటి కేశ యొక్క దవడల్ని చీల్చేసినటువంటి దేవాది దేవుణ్ణి సేవించడం కోసం వెళ్తున్నాం, లేవమ్మా నువ్వు లేచి మాతో రావమ్మా అని చెప్పి 8వ పాసనలో అమ్మ గోపబాలికని లేపడం జరిగింది. ఇంకా 9వ పాసనలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే, ఓ మామ కూతురా, నువ్వు మోగదానివి జీవుడిదాని కాదు కదమ్మా, మా మాటలు వినిపిస్తున్నాయా నీకు? మీ ఇంటి చుట్టూరు మేడ చుట్టూరు దీపాలు పెట్టావు మాకు తెలుసులే, శ్రీకృష్ణుడు మీ ఇంట్లో ఉన్నాడా ఏమిటి? లేవమ్మా లే, చక్కగా మనం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళ్తున్నాం, ఈ వ్రతాన్ని అందుకునే కదమ్మా చేస్తున్నాం, రావమ్మా అని చెప్పి అమ్మ 9వ పాసనంలో లేపడం జరిగింది. ఇంకా 10వ పాసనంలో అమ్మ ఎంత చక్కగా చెప్పిందంటే, ఆ గోపాలికి లేపుతూ, శ్రీకృష్ణుడు నీ ఇంటి పొరుగువాడని మనకి తెలుసులే అమ్మా, ఓ అదృష్టవంతురాలా, లేవమ్మా లే, నీకు కొంపదీసి కుంభకర్ణుడు ఆయన నిద్రని ఏమన్నా నీకు దానం చేశాడో ఏమిటి? లేవమ్మా, చక్కగా మనం శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళ్తుంటే నువ్వు పడుకుంటావా, శరీర సుఖం చూసుకుంటావా, లేవమ్మా అని చెప్పి 10వ పాసనంలో అమ్మ చెప్పడం జరిగింది. ఇంకా 11వ పాసనంలో అమ్మ ఎంత చక్కగా పోలుస్తుందంటే, అడవి నెమలి ఎలా అవుతే ఉంటుందో అటువంటి కేశాపాసాలు కలిగిందానా, మేము నూరారా శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం, ప్రేమతత్వాన్ని గావించడం కోసం మేము వెళ్తుంటే, గానం చేసుకుంటూ వెళ్తుంటే నువ్వు పడుకుంటావా, లేవమ్మా చక్కగా మాతో పాటు రా అని చెప్పి అమ్మ 11వ పాసనంలో చెప్పడం జరిగింది. ఇంకా 12వ పాసనంలో అమ్మ ఎంత స్పష్టంగా చెప్పిందంటే, ఆ ఇంట్లో వాళ్ళు కృష్ణుడి యొక్క తత్వాన్ని గ్రహించి ఆ తత్వంలో ఉండిపోయి నిత్యకర్మలన్నీ వదిలేశారు. ఆ నిత్యకర్మలు వదిలేయటం వలన గోవు పొదుగు నుంచి పాలు అలా కలుపుతూ క్షీరదారం అయిపోతుంది. వీళ్ళు వచ్చేటప్పటికి కిందేమో క్షీరదారం, పైనేమో మంచుతో తడిసిపోతున్నారు. మధ్యలో మనసు కళ్యాణ గుణాలు, శ్రీకృష్ణుడి యొక్క కళ్యాణ గుణాలు తడుచుకుంటూ హృదయం ద్రవించిపోతుంది. ఎంత చక్కటి సన్నివేశం ఇది. అమ్మ అదే చెప్తోంది, వాళ్ళ గడప దగ్గర నుంచి నేను చెప్తోంది, కిందేమో పాలదారతో తడిసిపోతున్నాం, పైనేమో మంచుతో తడిసిపోతున్నాం, మధ్యలో ఏమో మా హృదయం కళ్యాణ గుణాలు తడుచుకుంటూ శ్రీకృష్ణుడి ఆనందంతో తబ్బిబ్బైపోతున్నాం, లేవమ్మా నువ్వు కూడా మాతో పాటు రావమ్మా, ఈ ఆనందాన్ని నువ్వు కూడా పంచుకుంది కానీ మేము ఒక్కడమేనా, రావమ్మా అంటూ అమ్మ లేపడం జరిగింది. ఇంకా 13వ పాసంలో ఈ గోపబాలికలతో పాటు ఒక పెద్దావిడ వీళ్ళతో పాటు వస్తూ చెప్తోంది, శ్రీకృష్ణుడు రాముడు ఒకటేనన్నారా, మీరు వేరువేరుగా భావించకండి, ఆ కాలాన్ని బట్టి రాముడిగా వచ్చాడు, ఈ కాలాన్ని బట్టి కృష్ణుడిగా వచ్చాడు, ఇద్దరూ ఒకటేనన్నారా అని చెప్తుంటే అమ్మ దాన్ని ఆమోదించి ఆ గోపబాలికని ఎలా లేపుతోంది, శుక్రుడు ఉదయిస్తున్నాడు, అదేవిధంగా బృహస్పతి అస్తమిస్తున్నాడు, ఇంకా నిద్ర లేవట్లేదా నువ్వు, ఇంకా పడుకుంటావేంటమ్మా, లేవమ్మా అని చెప్పి 13వ పాసనలో అమ్మ చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా 14వ పాసనలో అమ్మ ప్రామాణికులను అనుసరించి, సప్రమాణంగా నేను వస్తున్నాను, అంత ప్రామాణికులను అనుసరించే మనం వెళ్తాము. ప్రామాణికులు ఎలా ఉంటారు, ప్రత్యక్షం అనుమానం ఆప్తవాక్యాలను అనుసరించి ఉంటారు, దాన్ని పట్టుకునే మనం వెళ్తున్నాము అని చెబుతూ ఎర్ర కలువలు వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకుళించుకుపోతున్నాయి, ఇంకా నిద్ర ఏమిటమ్మా, లేవమ్మా తెల్లవారైపోయింది, చక్కగా కృష్ణతత్వాన్ని పొందుతాం మనం వెళ్ళి అని చెప్పి 14వ పాసనంలో చెప్పింది. ఇంకా 15వ పాసనంలో అమ్మకి ఇది వరకు నేను వ్రతం చేస్తానంటే ఒక దివ్యజ్ఞాన సంపన్నురాలు నేను వస్తానని చెప్పి హామీ ఇచ్చింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వెళ్ళంగానే వేళ ధ్వనులు వినిపించి, ఏమిటి ఎక్కడ అందరూ వచ్చారా ఏమిటి అని అడిగింది లోపల నుంచి గోపబాలిక. అందరూ వచ్చారు, నువ్వే రాలేదమ్మా, చక్కగా పడుకుంటున్నావా, అంత దివ్యజ్ఞాన సంపన్నురాలివి, నువ్వు రాకపోతే ఎలాగమ్మా, నువ్వు వస్తేనే కదమ్మా కృష్ణుడు దర్శనం ఇచ్చేది మాకు, నువ్వు పడుకుంటే ఎలాగమ్మా అని 15వ పాసనంలో అమ్మ లేపడం జరిగింది. ఇక్కడి నుంచి అంటే 6వ పాసనం నుంచి 15వ పాసనం వరకు కూడా 10 మంది దివ్యజ్ఞాన సంపన్నుల్ని అమ్మ మేలుకొలుపుతూ వచ్చింది. నిజానికి 6 నుంచి 15 వరకు ఉన్నదే తిరుప్పావైగా మనం భావిస్తాము. ఈ 15 మందిని తీసుకుని అమ్మ 16వ పాసనంలో ఏం చెప్తోందంటే, ఈ దివ్యజ్ఞాన సంపన్నులందరినీ తీసుకుని నందగోపుడు భవనానికి వెళ్తుందమ్మ. అక్కడ నందగోప భవనంలో రక్షపట్లు అమ్మ నాపి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం అమ్మ చక్కగా చెబుతుంది. చెప్పిన తర్వాత అమ్మని లోపలికి పంపుతారు. ఆ పంపేటటువంటి సందర్భం 17వ పాసనం. గోపబాలికలు లోపలికి అడుగు పెట్టంగానే నందగోపుడు, యశోద, ఇంకా 2-3 పాన్పులు కనిపిస్తాయి వాళ్ళకి. 2-3 పాన్పులు కొంచెం మసగ్గా కనిపిస్తాయి. సరే, ఈ 2 పాన్పులు దాటి అక్కడికి వెళ్ళంగానే ఒక కాలు, ఆ కాలికి కడియం కనిపిస్తుంది. చూడంగానే అది శ్రీకృష్ణుడు అనుకుని ప్రార్థన చేస్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బలదేవుడు వెంటనే అయ్యో ఎంత పొరపాటు జరిగిపోయింది, ఇక్కడ శ్రీకృష్ణుడు లేడమ్మా, శ్రీకృష్ణుడు నీలాదేవి భవనంలో ఉన్నాడమ్మా అని అతి రహస్యంగా గోదామాతకి బలదేవుడు చెప్తాడు. చెప్పంగానే అక్కడికి 17వ పాసనం పూర్తి చేసుకుని 18వ పాసనంలోకి అమ్మ అడుగు పడుతుంది. ఎప్పుడైతే నీలాదేవి భవనంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడని బలదేవుడు చెప్పారో అక్కడికి చేరుకుని
వాళ్ళు ప్రప్రథమంగా అమ్మను ప్రార్థిస్తారు. ఎక్కడైనా ఏ ప్రదేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా సరే ముందు అమ్మ దర్శనం చేసుకున్న తర్వాతే అయ్యవారి దర్శనం చేసుకోవాలి. కాబట్టి అమ్మని కీర్తిస్తోంది. అమ్మని కీర్తిస్తూ ఎలా చేస్తోంది? రామావతారంలో సీతాదేవి పురుషకారం ఎలా అయితే అయిందో కృష్ణావతారంలో నీలాదేవి పురుషకారం లాంటిది. అందుకనే అమ్మను ప్రార్థిస్తున్నారు. ఓ అందమైన దానా, తామర వల్లే ఉన్నటువంటి నీ హస్తాలతో తలుపు తీయమ్మా, శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం వచ్చాం, ఆయన దర్శనం చేసుకుని వెళ్ళిపోతామమ్మా, ఒకసారి తలుపు తీయమ్మా తల్లి అని అమ్మని ప్రార్థన చేశారు. ఇంకా 19వ రోజు పాసురంలో అమ్మని ఎంత ప్రార్థన చేసినా రాకపోయేసరికి వాళ్ళకి కోపం వచ్చి స్వామివారు వస్తానంటే రావద్దు అంటుంది అమ్మ అని చెప్పి క్షణకాలం కూడా స్వామివారిని వదిలిపెట్టి ఉండలేవా, ఏమిటమ్మా ఇది, మేము అంత దూరం నుంచి 18 రోజులు పాసురాలు పాడుకుంటూ వస్తే స్వామిని బంధించేస్తావా, ఒక క్షణకాలం కూడా విరహం భరించలేవా నువ్వు, ఏమిటమ్మా ఇది అని 19వ పాసురంలో అమ్మవాళ్ళు గానం చేస్తారు పాసురాన్ని. ఇంకా 20వ పాసురంకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే అమ్మని సేవిస్తే స్వామికి ఆనందం, అమ్మని పూలతో అలంకరిస్తే స్వామికి ఆనందం, అమ్మని పొగిడితే స్వామికి ఆనందం. మరి అమ్మని తిరిగితే స్వామికి ఆనందంగా ఉంటుందా? ఉండదు కదా. కొంచెం కోపంగా ఉన్నాడు. వెంటనే ఈ గోపాలికలు అందరూ అర్థం చేసుకున్నారు. అయితే అమ్మని నిష్ఠూరంగా మనం మాట్లాడాం కాబట్టి స్వామివారి కోపం వచ్చి రాలేదేమో అని చెప్పి అమ్మని పొగట్టడం ప్రారంభించారు. ఓ నీలాదేవి, లక్ష్మీ ప్రతిరూపమా, ఓ పరిపూర్ణరాలా, మేలుకోమ్మా, మేలుకోమ్మా, నువ్వేమీ లేదమ్మా, చేయవలసి విసరికర్ర అర్థం కొంచెం మాకు ఇప్పించమ్మా, స్వామితో పాటు మేము కూడా మంగళ స్నానాలు ఆచరిస్తామమ్మా అని 20వ పాసనంలో గోదామాత గోపికలు ప్రార్థన చేశారు. ఇంకే 21వ పాసనంలో ఇంకక్కడి నుంచి వీళ్ళు స్వామిని కీర్తించడం ప్రారంభిస్తారు. వేదాదులు చే నిర్ధారింపబడిన ప్రమాణం కలిగినటువంటి ఓ స్వామి, ఓ దేవతాశ్రేష్ఠుడా, వేదానికి కూడా అందనటువంటి వాడా, ఓ లేవయ్యా, ఓ కృష్ణ మమ్మ మేలుకోవయ్యా, నీ కోసం అంత దూరం నుంచి వచ్చాం స్వామి, ఒక్కసారి నీ కటాక్షాలు మా వైపు చూపించి స్వామి అని చెప్పి స్వామిని ఎంతగానో వాళ్ళు వేడుకోవడం జరుగుతుందన్నమాట. అయినప్పుడు స్వామి నుంచి ఏమన్నా మాట్లాడతారేమో అని స్వామి ఇంకా అలాగే చూస్తూ కూర్చుంటారు. ఇంకా 22వ పాసనంలోకి వచ్చేప్పటికి వాళ్ళు ఇక్కడ ఉపమానం చెప్తారు. ఎలా చెప్తారంటే, చంద్రుడు సూర్యుడు ఒకే పర్యాయాలు ఉదయించినట్లు అంతటి అందమైన ఆ 2 కన్నులతో కూడా ఒక్కసారి మమ్మల్ని మా వైపు చూడు స్వామి, ఆ చూపు మా వైపు ప్రసరించే విధంగా చూడు స్వామి, మేము ఎంతో భవ్యమైన వ్రతాన్ని చేస్తూ మీ దగ్గరికి వచ్చాం స్వామి, ఒక్కసారి ఆ చూపులు మా వైపు చూడు స్వామి అని స్వామిని 22వ పాసంలో కోరుకున్నారు. ఇంక 23వ పాసనంలో ఏమంటున్నారంటే, ఓ శ్రీకృష్ణ అతసీ పుష్ప సంకాసుడా, వర్షాకాలం కొండ గుహల్లో స్థిరంగా నిద్రించి బలిష్టమైన వీర్యవంతమైన సింహము తగిన సమయం కోసం చూస్తూ ఉంటుంది. తనంతట తనే మేలుకోవాలి తప్పించి సింహాన్ని ఎవరు దగ్గరికి వెళ్ళి ఏ జంతువు కూడా లేపేటటువంటి ధైర్యం లేదు. అలాగా నువ్వంత లేచి చక్కగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి మా అభీష్టం నిర్వర్తించు స్వామి అని చెప్పి స్వామిని 23వ పాసనంలో కోరుకున్నారు. ఎప్పుడైతే కోరుకున్నారో స్వామివారి ఇలా నడుస్తూ రాగానే ఆయన నిజానికి ఆయన పాదాలు గులాబీ రంగులో ఉంటాయి, కొంచెం ఏదో ఉబ్బిపోయినట్లు కనిపిస్తాయి, వాళ్ళకి పాదాలు గాయపడినట్లు కనిపిస్తాయి. వెంటనే 24వ పాసనంలో అప్పుడు వీళ్ళందరూ కలిసి, అయ్యయ్యో మేము ఎంత పని చేసాము, స్వామివారిని రమ్మంటే నడుస్తూ వచ్చేయడం వల్ల పాదాలు కందిపోయాయి, అయ్యయ్యో మేము ప్రేమతత్వంలో పడిపోయి స్వామివారిని ఇబ్బంది పెట్టామో అయ్యో అని చెప్పేసి ఆయనకి మంగళాశాసనాలు, ఆ పాదాలకి మంగళాశాసనాలు చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు, ఎంత చక్కగా చెప్తున్నారని 24వ పాసనంలో. ఇది అద్భుతమైన పాసనం అండి. అలనాడు ఇంద్రునికి రాజ్యమీదలిచి బలిని అణిచివేటుకు అవతరించి 3 లోకాలు కొలిచిన నీ పాదాలకు మంగళాశాసనము. గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోపబాలికలను గోవులు రక్షణార్థం గోవర్ధన పర్వతం ఎత్తి కాపాడిన నీ ఆశ్రిత వాత్సల్య గుణాలకు మంగళాశాసనము. ఈనాడు నిన్ను చేరవచ్చామయ్యా, మేము ఒక్కసారి నీ మనసును మా వైపు పడేవయ్యా, దయచూడము స్వామి, మేము భవ్యమైన వ్రతాన్ని చేస్తూ వచ్చాము, కాపాడు తండ్రి అని 24వ పాసనంలో చక్కగా మంగళాశాసనాలు చెబుతూ స్వామికి వారు కీర్తించారు. అక్కడికి 24వ పాసనం అయింది. 25వ పాసనంలో చక్కగా ఎలా చెప్తున్నారంటే, నారీలోకానికి సాటి లేనటువంటి ఒక ఆమె యొక్క కుమారుడివై ఆవిర్భవించావు, అదే రోజు రాత్రి ఏం చేసావు, మరో స్త్రీకి బిడ్డవయ్యావు, రహస్యంగా ఎదుగుతుంటే నిన్ను సహింపలేక ఆ కీడు తలపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి వాడి యొక్క ప్రయత్నాలను కూడా నిర్వీర్యం చేసావు, కంసుడి యొక్క ప్రయత్నాలను కూడా అని ఎంత చక్కగా చెప్తాను. మహాలక్ష్మి ఆశపడునటువంటి ఐశ్వర్యం నీ దగ్గర ఉంది,
అంత ఐశ్వర్యం గలవాడా, మేము ఎంతో భవ్యమైన వ్రతాన్ని చేస్తున్నాం, మేము శ్రమ కోర్చి వచ్చాం, దయించు మా మీద మీ కరుణాకటాక్షాలు చూపించి తండ్రి అని చెప్పి 25వ పాసనంలో చక్కగా ఆ గొప్ప బాలికలందరూ కూడా కోరుకున్నారు. ఇంకే 26వ పాసనంలో ఎంత చక్కగా కోరుకుంటున్నారంటే స్వామి నీ గురించి వచ్చామయ్యా, అంత దూరం నుంచి వచ్చామయ్యా, నువ్వు ఆ రోజున హామీ ఇస్తేనే కదయ్యా నీ దగ్గరికి వచ్చాం, నేను పరా అనే వాయిద్యం ఇస్తాను అందుకనే వచ్చామని చెప్పి స్వామిని. అప్పుడు స్వామి అంటారు, ఏంటంటారా మీ గోల ఏంటి, చెప్పండి ఏం కావాలి మీకు అంటే వీళ్ళందరూ చెప్తారు, నీ చేసి శంఖం కావాలి స్వామి, పోనీ అలాంటిది కాకపోయినా అలాదాని సమానమైన శంఖం కావాలి, పాంచజన్యంతో సరిపోవచ్చు శంఖములు, వెడల్పు లోతు వైశాల్యం ఉండాలి, ధ్వనిగల పెద్ద డంకా కావాలి, మంగళదీపం కావాలి, ధ్వజం కావాలి, చాందిని కావాలి, వటపత్రసాయి, ఇవన్నీ మాకు అనుగ్రహించు స్వామి, మేము చక్కగా వ్రతం చేసుకుంటూ వచ్చాం, మంగళ స్నానాలు ఆచరించడానికి ఇవన్నీ కావాలి, ఇవన్నీ ఉంటేనే మేము మా వ్రతం భవ్యమైనది అవుతుంది స్వామి అని స్వామిని కోరుకుంటారు. అప్పుడు ఇది ఇక్కడితో నిన్నటి పాసనం ముగుస్తుంది. ఈరోజు అమ్మ 27వ పాసనంలోకి మనందరినీ కూడా అడుగు పెట్టించిందనమాట. వాళ్ళకి ఏమేం కావాలో అనేది అడిగారు. అప్పుడు స్వామి వారికి ఏం చెప్తారనేది ఈరోజు మనకు తెలుస్తుంది. జ్ఞానం ఎంత అద్భుతమైందంటే, మార్గం ఎంత ప్రభావశీలమైందైనా దాని ప్రకారం నడుచుకోవడానికి నిరాకరించే వారికి అది నిరర్థకమవుతుంది. భగవంతుని యొక్క ప్రత్యక్ష అనుభవం తర్వాత వస్తుంది, ఎప్పుడు కూడా ప్రారంభంలో రాదు. ప్రారంభంలో ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి విశ్వాసంతో కూడిన మొదటి అడుగు అవసరం. మొదట్లోనే భగవంతుడు రాడు, ఆయన్ని ఎంతో మనం విశ్వాసంతో ముందు నడిపిస్తే ఆ తర్వాత ఆయన యొక్క తత్వాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ప్రారంభంలో ఈ ప్రక్రియ మొదలు పెట్టడానికి విశ్వాసంతో కూడినటువంటి మొదటి అడుగు అవసరం. అందుకనే మనకి భక్తి రసామృత సింధు అనేది ఒక గ్రంథం ఏం చెప్తుందంటే, ఆదౌ శ్రద్ధ తతః సాధు సంగోధ భజన క్రియ అంటే భగవత్ప్రాప్తి కోసం కావాల్సిన మొదటి అడుగు ఏంటయ్యా అంటే విశ్వాసం లేదా శ్రద్ధ ఉండాలి. అప్పుడు వ్యక్తి సత్సంగంలో అంటే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడానికి మొదలు పెడతాడు. ఆ విశ్వాసమే లేకపోతే ఏం చేయగలుగుతాడండి? భగవంతుడు ఉన్నాడు అని విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే చేయగలుగుతాడు. ఏదైనా వితరణలు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా. ఏమీ లేని వాళ్ళు అప్పుడు కూర్చుంటాడు, నాకు ఏం అవసరం లేదని. ఆ విశ్వాసంతోనే ఉన్నారు కాబట్టి ఈరోజు మనం జీవించగలుగుతున్నాం. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసానికి దారితీస్తుంది. తరచు జనులు తాము దేన్నైతే ప్రత్యక్షంగా గ్రహించగలుగుతున్నామే దాన్ని మాత్రమే నమ్ముతాం. కొంచెం డాంబికాలు పలికేవాళ్ళు, అబ్బాబే ఇవి లేవండి, మన కళ్ళకి కనిపించకపోతే మనం ఎలా నమ్ముతాం అండి, కళ్ళకి కనిపించాలి కదండి అని అంటూ ఉంటారు. భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు, అందువలన ఆయన ఎవరూ నమ్మరు. అందుకనే మతాలను ఈజీగా మార్చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడకపోయినా ఎన్నో విషయాలను మనం నమ్ముతున్నాం. మన కంటితో మనం చూడకపోయినా కొన్ని విషయాలు మనం నమ్ముతున్నాం. ఇది అంతే. ఒక న్యాయమూర్తి ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి తన తీర్పిస్తాడు. న్యాయమూర్తి కనుక తాను ప్రత్యక్షంగా చూసిందే నమ్ముతాను అని అంటే సమస్త న్యాయ వ్యవస్థ విఫలమైపోతుంది. నా కళతో చూసిందే నేను చూస్తాను, మీ కళతో చూసింది నాకు లెక్క కాదంటే ఏమైంది? న్యాయ వ్యవస్థ అంతా కుప్పకూలిపోయినట్లకే. ఒక దేశాధ్యక్షుడైనా ప్రధానమంత్రి అయినా తన దేశ నలుమూలల నుండి అందిన నివేదికల ఆధారంగానే దేశాన్ని పరిపాలన జరుగుతుంది. తన దేశంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి నగరాల నుంచి దర్శించడానికి వెళ్ళి చూడటం ఆయనకి అసాధ్యమైన పని కదా. ఇక తాను ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి ఆ నివేదికల్ని నమ్మను అంటే ఆ దేశాన్ని ఎలా పరిపాలించగలుగుతారు వారు? కాబట్టి ప్రాపంచిక వ్యవహారాలలో కూడా నమ్మకం విశ్వాసం అనేది ప్రతి మెట్టులోనూ చాలా ముఖ్యం. ఆ నమ్మకంతోనే మన ఆండాళ్ళ తల్లి ఈ రోజున భగవత్ ప్రాప్తి కోసం మనందరినీ తీసుకువెళ్ళింది. భగవంతుడి యొక్క ప్రత్యక్షానుభవం గురించి ఒక అందమైన కథ ఒకటి ఉంది. ఒకానొక్కప్పుడు ఒక రాజుగారు ఓ సాధువుతో ఇలా అన్నారు, నేను భగవంతుడిని నమ్మనయ్యా, ఎందుకంటే ఆయన నేను చూడట్లేదు కదా, ఎక్కడ ఉన్నాడు ఆయన, మీరు అందరూ భగవంతుడు 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 అంటున్నారు, ఏంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడే ఆయన అన్నాడు. ఆ సాధువు గారు వెంటనే అజ్ఞానంలో ఉన్న రాజుకి జ్ఞానం చేయించాలి కదా, తీయాలి కదా, తీయటం కోసం ఆయన ఏం చేశారంటే ఆయన మనసులో అంటే అజ్ఞానంతో మాట్లాడిన మాట ఆ జ్ఞానానికి ముందు కలిసింది, పోవాలంటే ఆవే శరణ్యం. అందువలన పోవడం కోసం ఆయన ఏమన్నారంటే, అయ్యా రాజుగారు మహానుభావ, మీకు చాలా జ్ఞాన సంపన్నులు, కానీ దాని ముందు ఉంది, పోవడం కోసం ఒక ఆవుని పంపించండి, నేను చూపిస్తాను అన్నాడు.
ఆహా అద్భుతం, భగవంతుడు నువ్వు చూపిస్తానంటే ఇంకెంతకన్నా కావాల్సిందే ఉంది. ఆవు ఏంటి, ఆవులు మందనే తీసుకొస్తామని ఒక ఆవును తీసుకొచ్చారు. ఒక ఆవు రాజుగారి సభకు తెమ్మన్నాడు. రాజుగారి దగ్గర ఒప్పుకొని తన సేవకులు ఆవును తెమ్మని ఆదేశించారు. సాధువు ఆవును పాలన పెతకమని అభ్యర్థించాడు. రాజుగారు మరలా తన సేవలకు సాధువు ఏం చెప్తే అది చేయండి, నాకు భగవంతుడు చూపిస్తాడు ఆయన, అంతే అదే లెక్క, మీరు ఏం చెప్తే చేయండి అన్నాడు. సాధువు అడిగాడు, ఓ రాజా, మీ ఉద్దేశంలో ఇప్పుడు తీసిన ఈ పాలల్లో వెన్న ఉందని అనుకుంటున్నారా అని అన్నాడు. వెన్న ఉందని తనకి పూర్తి నమ్మకం ఉందని రాజుగారు అన్నారు. లేకపోవటమేటయ్యా, పాలలో వెన్న ఉంటే చక్కగా మంచి ఆవులు, రాజాస్థానంలో ఉన్న ఆవులు, అదిగో వెన్న ఉంది ఎందులో అన్నాడు. ఆ సాధువు అన్నాడు, పాలల్లో మీరు ఇప్పుడున్న వెన్న చూడటం లేదు కదయ్యా రాజావారు, వెన్న ఉందని ఎలా నమ్ముతారు మీరు అన్నాడు. రాజుగారు ఒక్కసారి కంగు తిన్నాడు. రాజుగారు అన్నాడు, మనకి ఈ సమయంలో కనపట్లేదు, ఎందుకంటే పాలలో మొత్తం వెన్న వ్యాపం ఏముందయ్యా, కానీ దాన్ని చూడాలంటే ఒక పద్ధతి ఉంది, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా పడితే అలా కనిపిస్తాయా, నీకు వెన్న కనిపించాలంటే కనిపించేస్తుంది ఏటయ్యా, కొంత పద్ధతి ఉంది, ఆ పద్ధతి చెప్తాను విను. ఈ పాలను పెరుగుగా చేసి ఆ పెరుగు చిలిగితే ఆ వెన్న బయటపడుతుంది, అప్పుడు నీకు వెన్న కనిపిస్తుంది, ఉత్తినే కనిపిస్తుందా నీకు అన్నాడు. ఆ సాధువు అన్నాడు, అయ్యా పాలల్లో వెన్నలాగా భగవంతుడు అంతటా ఉన్నాడయ్యా, ఈ సమయంలో భగవంతుని చూడలేకపోయినా భగవంతుడు లేడు అని నిశ్చయానికి మనం తొందరపడి రాకూడదు. ఆయన చూడటానికి కూడా మీరు చెప్పినట్టు ఒక ప్రక్రియ అనేది ఉంది, మనం విశ్వాసంతో ఉండి ఆ ప్రక్రియను చేపడితే మనకు భగవంతుడు ప్రత్యక్షానుభూతి లభిస్తుంది అన్నాడు. అప్పుడు రాజుగారు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. చూసారా, అంటే అదే ప్రక్రియని, అంటే ఇలా వెళితే మనం జ్ఞాన సంపద భగవంతుని దర్శించాలంటే భక్తిభావంతో మనం గానం చేసుకుంటూ వెళితే భగవంతుడు మనకు ప్రత్యక్షం అవుతాడు, ఇది వేదం చెబుతోంది అని మన అమ్మ ఆండాళి తల్లి నేటికి నిరూపించేస్తోంది. మన ఆండాళి తల్లి కూడా మా పెద్దలు చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాట పట్టుకుని వచ్చానగానే కృష్ణుడు అంత ఆనందపడిపోయాడు. అందుకనే పెద్దల మాట పట్టుకుని, పెద్దల మాట వినండి, అనుభవజ్ఞులైన మాట వినండి అని ఎందుకంటారు, ఇదే అనమాట. పెద్దల మాట పట్టుకుని వచ్చింది అమ్మ, ఇలా వెళితే నీకు భగవత్ సాక్షాత్కారం లభిస్తుందంటే అదే మాట పట్టుకుని వచ్చిందమ్మ. భగవంతుని మీద నమ్మకం అనేది మానవులకి అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకి ఇవ్వబడిన స్వతంత్ర చిత్తమును ఉపయోగించుకుని భగవంతునిపై నమ్మకం కలిగేలా ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి మనం. కౌరవ సభలో ఏం జరిగింది, దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రం చేయడానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆమె చీరను పొడిగించి ఆమెను అవమానాన్ని సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ అద్భుతాన్ని చూశారు, కానీ శ్రీకృష్ణుని సర్వశక్తిత్వము పై నమ్మకం ఉంచడానికి తిరస్కరించారు. ఆయనే భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోలేపారు. మన పక్కన భగవంతుడు ఉన్నా మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం, మనం అది అంత దౌర్భాగ్యంలో ఉన్నాం, నిజాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అందుకనే భగవానుడు కూడా ఎంత చక్కగా చెప్తున్నారంటే, అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యామా నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఈ ధర్మం యందు విశ్వాసం లేని జనులు నన్ను పొందలేరు. మనం ఏదైతే ఒక ధర్మం అని పెట్టుకున్నామో ఆ ధర్మం నుండి విశ్వాసం లేకుండా అటు ఇటు జంపు చేసేవారు నన్ను ఎప్పటికీ కూడా పొందలేరు. శత్రువులను జయించేవాడా, వారు పదే జన్మమరణ చక్రంలో ఈ లోకానికి తిరుగుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక పదంపై విశ్వాసం అవసరం లేదు అని నిర్ణయించుకున్న వారు దివ్య జ్ఞానాన్ని తెలుసుకోలేకుండానే ఉండిపోతారు. ఈ జనమరణ చక్రంలో మళ్ళీ తిరుగుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక భావమే ఇవన్నీ ఏమి లేదండి అనుకునేవాడు వాడు మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, తినటం పడుకోవడం కూర్చోవడం, ఇదే తప్పించి ఒక పుస్తకం చదువుదామా, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించుకున్నామా, ఇవేం లేదు. సెల్ల పెట్టుకోవడం, టీవీ ముందు కూర్చోవడం, టీవీ చూడటం, అంతే. ఇంకా వాడికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఏమీ లేదు వాడికి. అదే చెప్తున్నాడు స్వామి, పరమాత్మకున్న పేరు నారాయణ, అది ఒక పెద్ద సాగరం లాంటిది, అందులోంచి తేలిన ఒక నామమే గోవిందా. భగవంతుడు అవతరించి సంపాదించుకున్న నామం గోవిందనామం. అందుకనే మన వాళ్ళు ఏ పని చేసినా ముందు ఏమంటారు, శ్రీ గోవింద 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 అంటూ సంకల్పం చెప్పుకుని కార్యంలోకి ఉద్యమిస్తారు. ఈ నామం కృష్ణావతారానికి ప్రత్యేకం. 7 రోజులు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకుని గోపీజన సంరక్షణ చేసి ఇంద్రునిచే గోవింద పట్టాభిషేకం చేయించుకున్నవాడు ఈ కృష్ణుడు. కష్టపడి సంపాదించిన నామం అవటం చేత 7 రోజులండి, 7 రోజులు అలా పట్టుకుని నిలబడిపోయాడు ఆయన. ఎంత శ్రమించిపోయాడో. అందుకనే ఆ నామం అంటే ఆయనకు చాలా ఇష్టం.
అందుకునే మన ఆండాళ్ళ తల్లి ఈరోజు మొదలుకొని 3 రోజుల వరకు అంటే 27వ పాసురం, 28వ పాసురం, 29వ పాసురం వరకు గోవిందనామాన్నే ఉచ్చరిస్తుంది. ఎందువలంటే ఆయనకి గోవిందా అంటే మురిసిపోతాడు. ఎందువలంటే అన్ని అవతారాలు శ్రమ లేకుండానే చేశాడు. ఇందులో మాత్రం శ్రమతో 7 రోజులు అలా పట్టుకుని ఉంచున్నాడు ఆయన. అందువలన గోవిందా అంటే ఆయన మురిసిపోతాడనమాట. అదే చక్కగా అమ్మ ఈనాడు పాసురంలో గోవిందా అంటూ ఉచ్చరిస్తూ పాసురాన్ని ఎంత చక్కగా పాడుతోంది. స్వామి ఆనందపడే విధంగా పాడుతోంది. కోడైర్ వెల్లుం సీర్ గోవిందా, கோடாரே வெல்லும் சீர் கோவிந்தா, உந்தன் பாடிப்பறை கொண்டு யாம் பெரு சம்மானம், நாடு புகழும் பரிசனால் நன்றாக சோடகமே தோள் வளைத்தோள் செவிப்பூவே, பாடகவே என்றனை புல்லலும் யாம் அணிவோம், ஆடை ஊடுப்போம் அதன் பின்னே பார்ச்சோரு, மூடனை பெய்யுது முழங்களை வழிவாரா, కూడియన్రు కుళిందున్ ఏలూరంబావాయ్. కూడని వారిని కూడించే గోవిందా, నిన్ను కీర్తించి పరను పొంది జగము పొగడగా మేము పొందు సన్మానము అపురూపము. కంకణములు, భుజకీర్తులు, చెవిదిద్దులు, జుమికీలు, మెట్టెలు, పట్టీలు, అనగ పలు ఆభరణములు, ఉడుపులు ధరించి ఆపై క్షీరాన్నమునగనేయి పోసి, మోచేతుల జార నీతో కలసి చల్లగా హాయిగా ఆరగింతుముగాక, చల్లగా హాయిగా ఆరగింతుముగాక, జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. కోడారై కూడని వారిని, నీ దరికి రాని వారిని వెల్లుం జయించి నీ దగ్గరికి రప్పించుకుంటావు. నీ దగ్గర రాను, ఆయనకి అలవను అనుకున్న వాళ్ళని బలవంతంగా ఏదో విధంగా ఆయన దగ్గర తెప్పించుకుంటావయ్యా నువ్వు. కూడని వారంటే ఈ లోకంలో 3 రకాలు ఉంటారు. ద్వేషంతో కొందరు, ఏం పట్టకు ఉదాసీనులతో కొందరు, ప్రేమ అధికపై తాము దరి చేరితే స్వామి ఎక్కడ మచ్చ అంటుతుందో అని కొందరు, ఇలా ఉంటారమ్మ 3 రకాలు. కూడని వారిని తన బాణాలతో దగ్గర లాక్కుంటాడు. ఇక ప్రేమించి దూరం అయ్యే వాళ్ళని తన అనునయంతో దగ్గర చేర్చుకుంటారు. అంటే నమ్మాళ్ళ వారిని అలానే కదా తీసుకున్నారు. స్వామి దరి చేసుకున్నారు, నేను దరికి రానే రానన్నాడు. నాలాంటి అల్పుడు నీ వద్దకు వస్తే ఆ కాంతి అనే శ్వేత వస్త్రంకు మచ్చ అంటుతుంది అని దూరంగా ఉండిపోయాడు. స్వామి నమ్మాళ్ళవారిని నిలిపి వలవేళ్ళు ఒలగిన్ అని తిరువాయుమళి అనే దివ్య ప్రబంధంలో ఇలా అంటాడు స్వామి. నమ్మాళ్ళవారు అనగనగా ఒక గోకులంలో నేను శ్రమించి గోవుల్ని కాచా, పాలు పెరుగు వెన్న బాగా వచ్చాయి, కానీ నాకు అందకుండా వాళ్ళంతా దాచుకుంటున్నారయ్యా, తప్పెవరిదయ్యా అంటే నమ్మాళ్ళవారు వాడిదేనయ్యా అని చెప్పాడు. వాళ్ళందరూ దాచుకుంటున్నారు వెన్న ఇవన్నీ అంటే అప్పుడు నమ్మాళ్ళవారు అన్నారు, నీ తప్పుగా స్వామి, వాళ్ళదే తప్పు స్వామి, మరి నేను కష్టపడి సంపాదించింది దాచడం తప్పా కాదా అంటే తప్పేనయ్యా అని నమ్మాళ్ళవారు చెప్పారు. నీవు ఒక కొండ, దానిలో జీవుడి జ్ఞానమే పాలు, పెరిగిన ప్రేమే పెరుగు, మరి ఇదంతా నేను పండించేందే కదా, మరి నాకు ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతున్నావు, తప్పెవరిదయ్యా అంటే పాపం నమ్మాళ్ళవారు స్వామికి లొంగిపోవాల్సి వచ్చింది. ఏమయ్యా నువ్వు ఎవరివయ్యా, నేను ఇచ్చిన వాడినే కదయ్యా, నువ్వు నా దగ్గర రాకపోతే ఎలాగయ్యా అంటే ఆయన దూరం పెడుతూ ఉన్నాడు అనమాట. వెంటనే స్వామి గాలి మీద పడిపోయాడు ఆయన. అయ్యో బాబోయ్ నువ్వు చాలా గొప్పవాడు స్వామి అని. గొప్పవాడు ఏ యోగ్యత లేకపోయినా వారి వద్ద అమరికలు చూపక ఉండే ఆ సౌశీల్యం అనే గుణంతో తన ప్రేమించిన వాళ్ళని ఇద్దరికి తీసుకుంటాడు. ఇక ఉదాసీల్ని తన అందం ప్రసాదం చూపి తిరిగి తీసుకుంటాడు. ఆలయాల్లో జరిగే తిరువీధి ఉత్సవాలు ఉదాసీనుల కటాక్షానికే. అలా తిరుగుతుంటే ఆహా మైమరిచిపోతారు, స్వామివారు తిరుగుతున్నారండి, అంత చక్కగా తిరుగుతున్నారు అని మైమరిచిపోతారు. మా ప్రసాదం తినదరా, వెళ్తే తిరుపతి వెళ్ళాలండి, అంత చక్కగా ఉంటుందండి ప్రసాదం. ఇలా ఉదాసీనులను ఆయన దరి చేర్చుకోవడంలో ఆ విధమైన తెలివితేటలు ఉపయోగిస్తారు. ఇంతవరకు నిన్ను ఎడబాసి ఎంత దుఃఖం కలిగించామో కదా, ఎన్నాళ్ళకు నీ సన్నిధికి చేరాం, నీ మాట పలకడానికి ఇష్టపడిన ఈ లోకం ఒండ్రై పాడి నీ నామాన్నే పాడేటట్టుగా మమ్మల్ని మార్చుకున్నావు. నీ నామం మేము పలకం అన్న వాళ్ళని కూడా పలికించుకుని తీసుకొచ్చావయ్యా, అంత గొప్పవాడివయ్యా పరైకొండు, నీ పాట పాడి నీ
ఇస్తానన్న వ్రత పరికరాలు స్వీకరించి యాం పెరు సమ్మానం, మేము గొప్ప సత్కారం పొందాలనుకుంటున్నాం, నువ్వు ఇదివరకు హామీ ఇచ్చావు కదయ్యా మాకు ఇస్తానని, అది ఇచ్చేస్తే మేము గొప్ప సత్కారం పొందినట్లెక్కే, మేం చేసే వ్రతం మాకు ఏదో లాభం సత్కారాలు లభించడం కోసం కాదు, ఇవన్నీ నువ్వు ఇప్పించినవి కదా, అది నీకే వైభవం. చేతుకు వేసే కంకణం వ్యక్తికి ఆనందం కానీ చేతికి కాదు కదా. చేతికి గనక కంకణం వేస్తే చేతికి ఆనందమా, మనసుకి కదయ్యా, మనకే కదా. నాడు పుకరం పరిణాల్ నన్రాక, లోకంలో అంత కీర్తించేలా సత్కారం కావాలి. విభీషణుడికి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయడం వల్ల లోకం రాముడినే కదా కీర్తించింది. ఇక ఒక్కో పరికరాలను అడగటం ప్రారంభించారు. గురువుని ఆశ్రయం చేసినప్పుడు మనకు గురువు కొన్ని సంస్కారాలు నేర్పుతారు, వాటిని సూచిస్తుందా అన్నట్టుగా గోదా తల్లి ఎంత చక్కగా చెప్తోందంటే పంచ సంస్కార క్రియని ఇక్కడ చెప్తోంది. అంటే పెద్దలను అనుసరించి వచ్చారు లేదో అనేది చెప్పడానికి ఇది ఒక మార్గం. చక్కగా పెద్దలు ఏం చెప్పారో దానివల్ల వచ్చింది, రాగానే ఏదో చెప్పేసి వెళ్ళిపోలా. చూడగమే చేతికి ఒక కంకణం కావాలి. ఏం చెప్తోంది? పంచ సంస్కారాలు చెప్తోంది. తోళ్వడయ్యే భుజానికి ధరించే ఆభరణం కావాలి. తోడి చెవికి ధరించే ఒక ఆభరణం. చెవి పువ్వే చెవికి పైకి పరిమళం కోసం ధరించే మరొక ఆభరణం. పాడగమే పాదాలకి ధరించే ఒక ఆభరణం. ఇవన్నీ కోరుతోంది మన తల్లి. ఆచార్య ఆశ్రయం చేసినప్పుడు చేతికో కంకణం, భుజానికి శంఖచక్రాలు, చెవికి అష్టాక్షరీ మంత్రం, పరిమళాన్నిచ్చే ద్వయమంత్రం ఏదైతే ఉందో అన్నట్లుగా అమ్మ చక్కగా స్వామిని కోరుకుంది. ఎండ్రనై పల్కలం యామానిన్మోం, మాకు తెలియని ఆభరణాలు ఎన్నెన్నో, అవన్నీ ఇవ్వు స్వామి, మేము చెప్పలేకపోతున్నాం కానీ ఆభరణాలు నీకు తెలుసు కదయ్యా, ఏవేమి ఉంటాయో అవన్నీ ఇవ్వయ్యా. ఆడైపోం, నూతన వస్త్రాలు కావాలి. జీవుడు భగవంతుని చేరడానికి లభించిన వస్త్రం శరీరం, ఇది పాంచభౌతిక శరీరం. పరమపదానికి వెళ్లే ముందు విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. అతన్పిన్నే అలా వేరే శరీరం లభించాక ఇక మాకు కావాల్సింది పాల్సోరి మూడనై పెండ్రు మురంగవై వరివార్, పరవాన్నము. అదే మాకు పరమాన్నం, ఇంకంతకన్నా కావాల్సింది ఏంటి? పరమాన్నం, అదే పరమపదం. కూడిరుందు, అందరూ కలిసి గోష్ఠిగా తినడానికి కుడిరుందు. ఈ కలయికతోనే మా సంసార తాపం అంతా తొలగిపోయింది. ఏవి స్వామి ఎంత చక్కగా పాలల్లో ఉడికిన అన్నం, పూర్తిగా మునుగుడలో పాలలో పోసిన నెయ్యి మోచేతి మీదగా జారుచుండంగా నీతో మన వారందరితో ఆనందంగా కలిసి ఆరగిస్తాం స్వామి. ఎంత భవ్యమైంది ఇది, అసలు మేము తట్టుకోలేకపోతున్నాం స్వామి, ఇదే మా కోరిక స్వామి, ఇంకెంతకన్నా మిమ్మల్ని కోరేది ఏమీ లేదు స్వామి అని ఇది మేము చేసే అద్వితీయమైన భవ్యమైన వ్రతానికి ఇంతకన్నా కావాల్సింది ఏమి స్వామి, ఒకవేళ మర్చిపోయిన ఏమైనా ఉంటే నువ్వే ఇప్పించు స్వామి అని 27వ పాసంలో అమ్మవాళ్ళు గోవింద అనే నామంతో స్వామిని పులకరించిపోయేటట్లు చేశారు. రేపు మనం 28వ పాసనంలో మళ్ళీ కలుద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మాణికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్ర.